ముంబై వాంఖడే స్టేడియంలో సాకర్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సందడి చేశారు. శనివారం ఉపల్ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించిన మెస్సీ ఆదివారం వాంఖడే స్టేడియంలో అదే రేంజ్లో వైబ్రేషన్ క్రియేట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీని కలుస్తారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్లో మెరుస్తున్నాడు. కోల్కతా మినహా హైదరాబాద్, ముంబైలో సాకర్ వీరుడు సందడి చేశాడు. భారత్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ సునీత్ ఛెత్రి, మెస్సీ వాంఖడే స్టేడియంలో కలిశారు. ఇద్దరు దిగ్గజాలు కరచాలనం చేసిన సందర్భంగా ఫ్యాన్స్ హుషారెత్తిపోయారు. ఛెత్రికి సంతకం చేసిన 10వ నెంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు మెస్సీ. వాంఖడే స్టేడియంలో గంటపాటు ఉన్నాడు. యువ ఫుట్బాల్ ప్లేయర్లతో ముచ్చటించాడు. వెళ్లే ముందు బాల్స్ను స్టాండ్స్లోకి కొట్టడంతో వాటిని పట్టుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫుట్బాల్ లెజెండ్ మెస్సీని చూసి మురిసిపోయాడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సచిన్ తన 10వ నెంబర్ జెర్సీని మెస్సీకిచ్చాడు. ఒకే ఫ్రేమ్లో జెర్సీ నెంబర్ 10 ప్లేయర్స్ ఇద్దరు కెమెరాలకు ఫోజులివ్వడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మెస్సీ, సచిన్ అంటూ నినాదాలు చేశారు. భారత పర్యటన సందర్భంగా కోల్కతా, హైదరాబాద్, ముంబైను సందర్శించిన ఫుట్బాల్ దిగ్గజం చివరి టూర్ ఢిల్లీతో ముగుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు ఆటగాళ్లను మెస్సీ సత్కరిస్తారు. సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు.